వాళ్ళు వచ్చే ప్రకాశం జిల్లా అద్దంకిలో దస్తావేజు లేఖర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ సంఘీభావం ప్రకటించింది. దస్తావేజు లేఖర్లు శతాబ్ద కాలంగా ప్రభుత్వ ఆదాయ వనరుకు కీలకంగా నిలుస్తూ జీవనోపాధి పొందుతున్నారంటే కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, ఉపాధ్యక్షులు కావూరి రఘుచంద్ తెలిపారు. ఇక ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ సెంటర్ల విధానంపై ప్రభుత్వం దస్తావేజు లేఖర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వివాదాలు పెరిగి కోర్టులను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వినియోగదారులకు సేవలు అందించాలి. దాని మీడియేటర్లుగా ఉన్న స్టాంపు రైటర్లందరికీ కూడా టెక్నాలజీ నేర్పి వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. కానీ వాళ్ళని ఉపాధి పోయేటట్టుగా టెక్నాలజీ ఉండకూడదు. దీనికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ 396 జీవోని ఉపసంహరించుకొని తిరిగి వీళ్ళందరూ పనుల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపాధిగా జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్స్ ఒక అద్దెంకులోనే కాదు రాష్ట్రమంతా కూడా దాదాపుగా డాక్యుమెంట్ రైటర్స్ కానీ వాళ్ళకి అనుబంధంగా ఉన్న స్టాంప్ వెండర్స్ కానీ ఫొటోస్ తీసేవాళ్ళు కానీ అట్లాగే ఇంకా వాళ్ళకి అనుబంధ సభ్యులుగా ఉంటూ ఉపాధి పొందుతున్న దాదాపు నెలన కడతారు. వాళ్ళు ఏదంటే అది 1000-2000 కడతారు, అక్కడికి వెళ్తారు. ఇది దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా తర్వాత కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ కూడా కోర్టులో కేసులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ రాష్ట్ర సంఘంతో పాలకులు చర్చలు జరపాలి. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకొని ఆదాయాన్ని తగ్గకుండా చూసుకోవాలి. ప్లస్ ఏళ్ళు ఉపాధి కూడా ఇబ్బందులు కూడా చూసుకోవాలని అద్దంకి